ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా కొంతమంది లాపర్వా చేస్తుంటారు. పానాలు పోతాయని చెప్పినా పట్టించుకోరు. ఆయన అప్పుడు చూసుకుందాంలే, వచ్చినప్పుడు చేద్దాంలే అన్నట్టు చేస్తుంటారు. కానీ వచ్చే గండం మనకు చెప్పేస్తుందా? ఆపత ఏమన్నా ఇగో వస్తున్నా చూడు అని సైరన్ ఇచ్చుకుంటూ వస్తుందా? మనమే ముందు జాగ్రత్తతోని ఉండాలి. ఇక చూడుర్రి పట్నంలో ఎంత పెద్ద ఘోరం జరిగిందో. గాచారం పాడగాను ఉత్త పుణ్యానికి 17 పానాలు గుగ్గిపాలైనవి. చార్మినార్ దగ్గర పట్లనే ఉన్న మీర్ చౌకుల గుల్జర్ హౌస్ అనే బిల్డింగుల తెల్లారగట్టంగా మరి ఎట్లయిందో ఏం పాడో బాగా మంటలు లేచినాయి. వాళ్ళు వీళ్ళు చూసి ఆగో అనేటాలకే బిల్డింగు ఒకటో అంతరంలో ఉన్న మనుషులంతా ఆగమయ్యిండ్రు. మంటలు ఆరిపేటోళ్లకు ఫోన్లు కొడితే ఎమ్మటే బండ్లు వేసుకొని ఉరికొచ్చిండ్రాట. ఇక బిల్డింగు లోపలికి పోనీంకే ఒక్కటే బాట ఉన్నది, అది కూడా చిన్న సందు లెక్కనే ఉన్నది. అందుకే అప్పటికప్పుడు నిచ్చెనలు వేసుకొని ఒకటో అంతరానికి పోయిండ్రు. కానీ ఏం ఫాయిదా లేకుండా పోయింది. చూస్తేనే 17 మంది పానాలు గాలిలో కలిసినాయి. తాతిళ్ళున్నాయి కాబట్టి ఇంటికి చుట్టాలు కూడా వచ్చిండ్రాట. పాపం వాళ్ళు వచ్చినప్పుడే గిట్ల అయింది కదా అనుకుంటారట అక్కడ ఉన్నోళ్ళందరూ. కరెంటు వైర్లు బుర్రుమన్నాయి, గట్ల అయ్యే మంటలు లేచినాయని వాళ్ళు వీళ్ళు అనుకుంటారు. ఇక ముచ్చట తెలిసిన వెంటనే సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, మంత్రి పొన్నం సారు, తతిమ లీడర్లంతా పోయిండ్రు. 6:17 బయలుదేరి 6:20 ఆ ప్రాంతాన్ని చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో దాదాపు 11 ఫైర్ ఇంజిన్లు వాడటం, అట్లాగే ఒక రోబోని కూడా డిపార్ట్మెంట్ పరంగా వాడారు. 70 మంది ఫైర్మెన్లు, 17 మంది ఆఫీసర్ల దగ్గర ఉండి ఇంకా దాన్ని విస్తృతంగా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేస్తూ కాన్స్టెంట్ గా మానిటర్ చేయటం వల్ల ఈ ప్రమాదం ఇంకా వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేయగలిగారు. సీఎం రేవంత్ సార్ కూడా ఫోన్లు చేసి అందరితోని మాట ముచ్చట్లు చేసిండు. అయ్యో గట్ల అయ్యేది లేకుండే అన్నట్టు అందరూ బాధపడ్డారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ప్రధానమంత్రి మోదీ సార్ కూడా మాట్లాడిండు, పరిహారం ప్రకటించిండు. ఇటు తెలంగాణ సర్కారు తరపుకేంచి ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించిండ్రు. ఇక ఇది ఇట్లుంటే అటు మైలార్ దేవుపల్లిలో కూడా ఓ 3 అంతస్తుల బిల్డింగ్లో మంటలు అంటుకున్నాయి. అయితే ముందుగానే పసిగట్టి ఇంట్లో ఉన్న వాళ్ళంతా మిద్దె మీదకి పరుగులు పెట్టిండ్రాట. ఫైర్ ఇంజన్లకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి 50 మందిని కాపాడిండ్రు, మంటలు ఆరిపేసిండ్రు. అక్కడ కూడా కరెంటు వైర్లు బుర్రుమన్నాయి, అందుకే మంటలు లేచినాయి అన్నట్టు చెప్పిండ్రాట. ఏం పాడో ఏమో కానీ ఈ ఎండాకాలంలో ఎప్పుడెక్కడ మంటలు అంటుకునేది తెలుస్తలేదు. నెరి ఇంట్లో ఏసీలు బిగించుకున్నోళ్ళు పైలంగా ఉండుర్రి, వాటిని ఎప్పటికప్పుడు ఒక గంట కనిపెట్టుకొని ఉండుర్రి. అంతేకాదు పాత కరెంటు వైర్ల మీద కూడా ఓ నజరేసి ఉంచుర్రి.